మరి మనకి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇక చతుర్థ స్థానంలో మనకి బుధుడు ఉన్నట్టయితే, మరి 4వ స్థానంలో మనకి బుధుడు ఉన్నట్టయితే మంచి బుద్ధిని, తెలివితేటల్ని, ఆటంకం లేని విద్యని, జ్యోతిష విద్యలో ఆసక్తిని, చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే మంచి తెలివితేటలను ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. జ్యోతిష విద్యలలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి చతుర్థ స్థానం బుధుడు బాగా సహకారం అందిస్తూ ఉంటాడు. ఇక చతుర్థ స్థానంలో బుధుడితో పాటు గురువు కలిసి ఉన్నట్టయితే జ్యోతిష్యం నేర్చుకొని ప్రాక్టీస్ ప్రవేశపెడితే మంచి యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు వీళ్ళకి కనిపజేస్తూ ఉంటాడు. తల్లిపైన ప్రేమ, మంచి వాక్శుద్ధి, తల్లి వైపు బంధువుల యొక్క సహకారం, అనుకోనటువంటి భార్య, వాహన సౌఖ్యం. కానీ బాల అరిష్ట దోషం వల్ల చిన్నతనంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఇక్కడ వస్తాయి. 4వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాల అరిష్ట దోషాలకి ముఖ్య కారకుడు. విద్యావేత్త, గొప్పవారుగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం, జాతకుని తండ్రి స్వయం కృషితో పైకి వచ్చిన వారై ఉంటారన్నమాట. 4వ స్థానం బుధుడు ఉన్నట్టయితే, 4వ స్థానం బుధుడు ఉన్నట్టయితే సంగీతం, వివిధ కళ్ళపైన ఆసక్తి, సరదాగా మాట్లాడుకోవడం, తరచూ ప్రయాణం చేయటం వంటి మొత్తం కూడా ఇక్కడ చేస్తారు. ముఖ్యంగా 4వ స్థానంలో ఈ బుధుడు హస్తగతం పొంది ఉన్నా కానీ, బుధుడు వక్రంలో ఉన్నా కానీ కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు వీటి కొన్ని ఆపోజిట్గా చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ బుధుడు అక్కడ మంచి బుధుడుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి శుభ ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాడు.